ఈ నెల 20న తలపెట్టిన అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలంటూ సిఐటియు పిలుపునిచ్చింది. ఈ రోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సమ్మెకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వెంకట్రావు ఆరోపించారు. 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్పొరేటర్లకు అనుకూలమైన చట్టాలను చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నా పేరు వెంకట్రావు, మద్దిలపాలెం జోన్ సిఐటియు కార్యదర్శిని. మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం సమ్మె చేయడం జరుగుతుంది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలు మార్చాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ కానీ అమల్లోకి వస్తే కార్మికులకున్న స్వతంత్రం ముందు నుంచి పోరాట సాధించుకున్న చట్టాలన్నీ కూడా నిర్వీర్యం అవుతాయి. ప్రధానంగా సంఘం పెట్టుకునే హక్కుతో సహా బేరసారాలాడే హక్కు కానీ, కనీస వేతనాల చట్టం కానీ, పిఎఫ్పిఎస్ఐ చట్టం కానీ అనేక చట్టాలు ఈ 4 లేబర్ కోడ్స్ వల్ల నష్టపోతారు. అందుకనే కార్మికుల్ని బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే రద్దు చేయాలన్నది ప్రధాన డిమాండ్ తోటి ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. దానితో పాటు కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నది ఒక ప్రధాన డిమాండు. మరో ప్రక్క విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికే తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మాలని గత 5 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది, అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తుంది. దీనికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇటు విశాఖపట్నం గాంధీ బొమ్మ దగ్గర కానీ, స్టీల్ ప్లాంట్ దగ్గర కానీ నిరాహార దీక్షలు చేస్తూ ఈరోజు మొత్తంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయరాదని, అదే సందర్భంలో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఏవైతే ఉన్నాయో ఆ తొలగింపులు ఆపాలని ప్రధానంగా మా డిమాండ్గా ఈరోజు సమ్మెలో ఉంది. అలాగే బ్యాంకులు, ఇన్సూరెన్స్ లాంటి సంస్థల్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి విధానాలకన్నింటికి వ్యతిరేకంగా ఈరోజు ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకి ఇటు రైతు సంఘం కానీ, అటు వ్యవసాయ కార్మిక సంఘం కానీ దేశవ్యాప్తంగా మద్దతు ఇవ్వడం జరిగింది. సుమారు 20 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటున్నారు. కాబట్టి ఈ సమ్మెని విశాఖ జిల్లాలో కూడా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్న ఆటో, ముఠా, బిల్డింగు అన్ని అందరూ కూడా, అలాగే స్కీమ్ వర్కర్లుగా ఉన్న అంగన్వాడీ, ఆశా, మిగిలిన మధ్యాహ్న భోజన పథకం, ఆర్పీలు మొత్తం స్కీమ్ వర్కర్లు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున విశాఖ జిల్లాలో కూడా సమ్మెను జయప్రదం చేయాలని, ఆ సమ్మె రోజు ఏదైతే ఉందో డిఆర్ఎం ఆఫీస్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు పెద్ద ర్యాలీ నిర్వహించి ఆ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ సమ్మె సందర్భంగా 4 లేబర్ కోడ్స్ని ఇతర డిమాండ్లు ఆమోదించకపోతే నీ సంగతి తేలుస్తామని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది. అఖిలపక్ష కార్మిక సంఘాలుగా విశాఖపట్నంలో ర్యాలీ జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మెని మొత్తం విశాఖ నగరంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం.